ఈ బుడ్డోడు షాప్ కొంటున్నాడు. సో కార్ క్లీన్ చేయడానికి వచ్చిన. బాగుందా? తాకుతుంది కింద. వద్దు కోకో, దా దా దా, కరుస్తుంది కోకో, పంది గలీస్తుంది. ఏయ్ దా 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 కోకో, కోకో దా. అవి పందులు గలీజు ఉన్నాయి, అవి కరుస్తాయి. చూడు గుంపు ఎట్లా వచ్చింది, 2 పందులు వచ్చినాయి, 3 పందులు ఆల్రెడీ ఒకసారి కరిచినాయి, గుర్తు లేదా? ఉరుకుతున్నావు మళ్ళా. ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా, పెద్ద కర్షణికే శాత కాదు, ఏం శాత కాదు కానీ నడు. ఇక్కడ ఎండకు వచ్చి కూర్చుంటే ఏమవుతుంది? చలికి చల్లగా ఏం కూర్చుంటున్నావు ఆడ? కరా ఈడ వచ్చి కూర్చుంటుంది ఆ ఎండకి. ఈడదా, ఈడ ఎండకి, ఈడ తులసి చెట్టు కాడ కూర్చో. గో మళ్ళా నీడకే పోతావు. ఈడికిరా ఎండకి కూర్చో. ఎండ కూర్చుంటే విటమిన్ డి వస్తుంది. కూర్చున్నాలే ఎండకి. ఆడ మూలకు పోయి కూర్చుంటావు, కూర్చో, మళ్ళీ వస్తా ఇప్పుడే నేను. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? తోటకూర పప్పు చేసినావా? ఏంది? బీరకాయనా? కాకరకాయ. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బుడ్డోడు షాప్ కొంటున్నాడు. వీడు అమ్ముతలేడు, వీడు కొంటున్నాడు వేరేతోటి, వానికి తెలిసిన వాళ్ళతోటి. దారా మాట్లాడదామని అంటే వచ్చిన. చూద్దాం ఎంతకి ఫైనల్ ప్రైస్ ఎంత చెప్తాడో. వీడేమో వచ్చి 5 నిమిషాల్లో వర్క్ చేసుకుంటున్నాడు. నన్నేమో చదువుకొనియకుండా తీసుకొని వచ్చిండు. ఆడు తింటున్నాడంట, తింటున్న గ్యాప్లో వీడు వర్క్ చేసుకుంటాడంట. నేనేమో అది తింటున్న గ్యాప్లో చదువుకోవద్దంట. మళ్ళీ స్మోకర్ ఆడడానికి వచ్చినాం. ఇక్కడ అన్నీ లోడ ఉంది. ఇదేం కెమెరా? స్లింగ్ పక్ అంట. ఇక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ ఉంది. అక్కడ చెస్ ఉంది. అక్కడ క్యారమ్, అక్కడ కూడా చేస్తే ఉంది. డే టైంలో వ్యూ ఇట్లా ఉంటుంది. మొన్న నైట్ టైంలో చూసిండ్రు కదా. ఇదేమో టెన్నిస్, ఇక్కడ వాలీబాల్, దాని పక్కననేమో క్రికెట్. మనోడు అరేంజ్ చేస్తున్నాడు. కొడితే కిందనే పడ్డదా? 6 కొట్టిండు బ్రో, మొత్తం స్ట్రైకర్ కింద పడ్డది. 2 మ్యాచ్లు మేమే గెలిచినాం. వీళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయినారు. మేమే గెలిచినాం. ఒకసారి పోయి బిఎస్సీ ఎలా, అక్కడ బిఎస్సీ కనిపిస్తుంది, అక్కడ పోయి మోటార్ సైకిల్స్ చూద్దాం ఏమున్నా. బాగుందా? తాకుతుంది కింద. బండ్లు బాగున్నాయి కానీ గ్రౌండ్ క్లియరెన్స్ లేవు. వీడు తీసుకుంటా అన్నట్టు రవి. బండ్లు బాగున్నాయి కానీ గ్రౌండ్ క్లియరెన్స్ బాగాలేదు. మనవానికి నచ్చని కూడా నచ్చలేదు. అంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే ముందే గుంతలలో ఫాస్ట్గా వెళ్తాడు, అందుకే క్యాన్సిల్ చేసి ఇదే స్కూటీ యూజ్ చేస్తాడంట. చీకు కానీ లంగ్ టెస్ట్ చేస్తున్నాము. టైం స్టార్ట్ నౌ. ఫోర్ సెకండ్స్ అయింది. ఎంతసేపు ఉంటాడో చూద్దాం. ఫిఫ్టీ సెకండ్స్ ఉన్నాడు మనవాడు. 57 సెకండ్స్లో ఆపినా కానీ. ఫ్రెండ్స్ని కలిసి వచ్చిన. ఇప్పుడు మమ్మేమో
కార్ తీయమన్నది బయటికి వెళ్దామని. సో కార్ క్లీన్ చేయడానికి వచ్చిన. మొత్తం దుమ్ము దుమ్ము అవుతుంది కారు. ఓడుస్తున్నా. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాము బయటికి. పాంచవరస్ వెళ్తున్నాము. వెళ్ళేసి మా మమ్మీ ఆడ గాజులు చేయడానికి ఇచ్చినాము. మమ్మీ ఇచ్చినాము కాదు, డబ్బులు ఇవ్వాలి. గాజులు వంగిపోయినాయంట. అయితే అది మంచిగా చేయడానికి ఇచ్చి వచ్చింది మమ్మీ. సో ఆడికి వెళ్తున్నాం ఇప్పుడు తీసుకోవడానికి. నా కట్అవుట్ వచ్చిండు, చిన్న కట్అవుట్. హాయ్ కట్అవుట్. హాయ్ గాయ్స్. ఫస్ట్ పెద్ద మమ్మీకి చెప్తావు బా, ఫ్రెండ్స్కి చెప్పవు. ఎట్లుండవు? చాలా రోజులు అయినాక కలిసినావు. చాలా బాగున్నా. మీరు ఎట్లున్నారు గాయ్స్? ఏడుకొస్తున్నామన్నా? పాండబా. పాండబా కాదు, పాంచవరస్తా. పాండబా కాదు, చవరస్తా. నేను మర్చిపోయినా. పాండబా పాన్ షాప్ అని వస్తుంది. ఓకే. పాంచవరస్తాకి షాప్కి వెళ్ళేసి వచ్చినాము. కార్ అయితే మేము ఆడబెట్టినాము ముందల. ఎందుకంటే పాంచవరస్తా గల్లీలు చిన్నగా ఉంటాయి. ఇగో ఈ కార్ రాగానే ఆగదు, అట్లనే వర్క్ వస్తుంటారు. మళ్ళీ ఆల్టో వేసుకొని ప్లేస్ లేకుంటుంది, ఏం లేకుంటుంది వెళ్ళడానికి. అట్లాంటి ప్లేసెస్లో ఆటోలు కార్లు అన్నీ వస్తాయి. ఇగో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగినాం అనుకో ట్రాఫిక్ జామ్. ఇగో వాడు గుద్దుకుంటూ పోతుండే. ఇగో కట్టు కొట్టుకుంటూ పోతున్నారు పిల్లలు జనాల్లో సిటీస్ అంతా. సో మమ్మీ ఏమో హార్డ్ వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. మేమిద్దరం మెల్లగా ముందర నడుచుకుంటూ వెళ్తున్నాం కార్ దగ్గరికి. చాలా ట్రాఫిక్ ఉంటుంది పాంచవరస్తా. ఒక్క నిమిషం కూడా ఆగడానికి టైం లేకుంటుంది. ఆగినామనుకో మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది వెనకాల. పాంచవరస్తా కార్ దగ్గరికి వచ్చేసినాం మేము. మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చిండుగా ఆడ వస్తున్నాడు. ఈడ 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 ఇగో చూడకుండా పోతున్నాడు చూడాలి. రవి రవి అన్నా, చూడకుండా పోతున్నాడు. నా పవర్ బ్యాంకు ఇంకా ఛార్జింగ్ కేబుల్ ఉండే అది ఇవ్వడానికి వస్తున్నాడు. మధ్యాహ్నం వచ్చిండు కదా. అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఆత్రం ఎక్కువ, పోతూనే ఉంటారు, ఆగేదే లేదు. బైక్లోనే స్కూటీలోనే పెట్టినా మర్చిపోయినా. ఇప్పుడు ఇవ్వడానికి వచ్చిండు. వాళ్ళు వెళ్ళి ఇన్నే. ఆకలి అవుతుంది అంటే మమ్మీ ఇక్కడ పానీపూరి బాగుంటుంది, చాట్ బాగుంటుంది అంటే చాట్ తినడానికి వచ్చినాం. మమ్మీ నేనేమో చాట్ తీసుకున్నాము, చేతనేమో కట్లెట్ తీసుకున్నాడు. సారీ పానీపూరి. మమ్మీ నేను కట్లెట్ తీసుకున్నా, వీడేమో పానీపూరి తీసుకున్నాడు. ఒక్కసారి తినొచ్చు. కట్లెట్ ఏం బాగుంటుంది, సారీ పానీపూరి ఏం బాగుంటుంది. కట్లెట్ అయినా తీసుకుంటే కడుపు నిండుతుంది కొంచెం అన్నా. నాకు ఎందుకు పానీపూరి తినబుద్ది అయినా దీన్ని వేసుకొని కష్టపడి లేపితే కింద హోల్ పడుతుంది, అంటే కిందనే ఉంటుంది. కానీ అది సరిపోతుందా చేతన్ నీకు? సరిపోతుంది. ముందే నువ్వు 20-30 పూరీలు తినేటోనివి, ఇంకా 10 పూరీలు ఏం సరిపోతుంది? కట్లెట్ అయినా తీసుకుని అయిపోతుండే. చెప్పినా కానీ వినలేవు. టేస్ట్ చేయి చేద్దాం. మమ్మీ నాది కట్లెట్ వచ్చింది, ఇది ఇక్కడ పెట్టేసి. కొంచెం స్వీట్ వేస్తాడు, ఇది స్వీట్ వేస్తాడు. ఏం కాదు తినేసాయి. మంచిగా డెకరేషన్ చేసిండు. టేస్ట్ ఎట్లుందో చూద్దాం, ట్రై చేద్దాం. వేడిగా ఉందా? కాలుతుంది. టేస్ట్ చేయి. బాగుంది కట్లెట్, నచ్చింది నాకు. తిను, వేడిగా ఉంది చూడు, కాలుతుంది. బాగుంది కదా, పానీపూరి కంటే ఇదే బాగుంది. అందుకే కట్లెట్ తీసుకుంటే అయిపోతుండే. నేను ఒకటి పానీపూరి అంత బాగాలేము, అది బెటర్, అది బాగుంది కట్లెట్. టీచర్స్ కాలేజ్లో నచ్చుతుంది, ఈడ నచ్చుతుంది. నిజంగా బాగుంటుంది. ఈడ తిన్నాడు, ఓన్లీ టీచర్స్ కాలేజ్ బాగుంటుంది.
ఎన్గొండ నుంచి అన్ననే టీచర్స్ కాలనీకి వస్తాడు గాయస్ పానీపూరి తినీకి. అంత బాగుంటుంది అక్కడ. తాగు నీ జ్యూస్, తాగు తాగు, బాగుంది జ్యూస్. పాకర్ నీళ్ళు, పాకర్ నీళ్ళు కాదు, పానీ నీళ్ళు. పాకర్ నీళ్ళు డ్రింక్, పానీ నీళ్ళు అవి. సరే మళ్ళా నేను మొన్న ఆదియోగి వెళ్ళినా కదా, అక్కడ రుద్రాక్ష ఇచ్చారు. రుద్రాక్ష ప్రసాదం అని రుద్రాక్షలు ఇచ్చారు. ఆ రుద్రాక్ష ఇక్కడ కార్లో ఉన్న ఆదియోగి దండలాగా పెట్టిన. ఏంటి కరుంగలియా? కరుంగలి వేసుకున్నా, రుద్రాక్షనేమో ఆడ శివునికి వేసిన. చూపిస్తా నేను. కార్లో ఉన్న శివునికి రుద్రాక్ష ప్రసాదం ఆ నుంచి తీసుకొని వచ్చిన రుద్రాక్ష దండలాగా చేసి శివుని మెడల్ వేసిన. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టోరేజ్ కూడా ఫుల్ అయింది. ఇంకా జస్ట్ ఎంత 900 MB స్పేస్ ఉంది. ఇప్పుడు రికార్డ్ చేస్తే అది కూడా అయిపోతుంది. సో ఈ వీడియోతోని ఎండ్ చేసేద్దాం. ఈ రోజుకి ఇంతే. బాయ్. పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల బల బల. ఏంది కడ్డ? గద్దర్ అందరు కొడతారు, ఉరికిచ్చి కొడతారు గద్దర్ ఫ్యాన్స్. ఏమనుకోకండి జరా, మా వాడు నత్తాడు కాబట్టి గద్దర్ని కడ్డర్ అంట. కడ్డర్.